నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షం ఈదురుగాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కలవకుర్తి, ఆమన్గల్, వెల్దండ సహా పలు మండలాల్లో చెట్లు విరిగిపడి రహదారులపై పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు ఇండ్లపై ఒరిగిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆమన్గల్ మార్కెట్ యార్డు, మాడుగుల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని రైతులు వాపోతున్నారు. మూడు రోజులకు మొలకే వస్తుంది. భూమి మీద పోసినాం, పండించుకొని తెచ్చి పోసినాం. ఈడ పోసినందుకు మాకు గతి వచ్చింది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి, గవర్నమెంట్ అన్న ముందుకు తిరిగి ఆదుకోవాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైతులు ఇంకా తమ ఒడ్లు అమ్మటానికి ఈడ కుప్పబోసి పెట్టిర్రు. చాలా మంది అంటే 46 మందిలో దాదాపు ఎక్కువ మందివి ఒడ్లన్నీ దడిచిపోయినాయి. కిందంగా చేయాలని చెప్పాం, కానీ ఇప్పటి వరకు 2 కాంటాలతోటే వారం మొత్తం గడిచినా కూడా 40 మందిని కొనలేకపోయారు. ఇది రైతుల పరిస్థితి. దీని అవస్థలో ఉన్నారు వీళ్ళు. రైతుల దగ్గర కొనుగోలు చేయలేదు. పంట వస్తుందేమో అంటే అమ్ముతామేమో, డబ్బులతోటి అది చేస్తామేమో అంటే డబ్బులు అప్పులు కట్టుకుంటామేమో, మిగులుతామేమో అనే రైతుల ఆశతో ఉన్న దానికి ఇలా